అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 16 ఎపిసోడ్ నుంచి బుద్ధుని యొక్క బోధలు ధమ్మపదం నుంచి తెలుసుకుంటున్నాం. ఈరోజు 17వ ఎపిసోడ్ ధమ్మపదం నుంచి ఏంటంటే అది జటావల్క లాజినాలు పృథివీ శయనము నగ్న సంచారం ఉపవాసం సన్యాసం మొదలైనవి సంచయ చిత్తునికి ముక్తిని చేకూర్చలేవు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. జటావల్క లాజినాలు పృథ్వీ శయనము నగ్న సంచారం ఉపవాసం సన్యాసం మొదలైనవి సంచయ చిత్తునికి ముక్తిని చేకూర్చలేవు. ఒక బుద్ధుడు కాని, ఓ శంకరాచార్యుల వారు కాని, అవతార్ మెహర్ బాబా కాని, మన పత్రి గారు కాని, ఏదైనా వాళ్ళు బోధించారు అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే మనమంతా కూడా ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాం. ఎందుకు అంటే ఈ మార్గంలో మనం దుఃఖం నుంచి బయటపడాలి. అనే ప్రయత్నమే మంది ఈ మార్గం ద్వారా. దాన్నే ముక్తి అని అంటారు, మోక్షం అని కూడా అంటారు, నిర్వాణం అని కూడా అంటారు. ఇది సాధించాలి అంటే ఏం చేయాలో బుద్ధుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఎంచేతంటే లోకంలో ఎంతో మంది గురువులు ఉన్నారు, ఎంతో మంది సాధకులు ఉన్నారు, రకరకాల స్థాయిల్లో ఉంటారు. వాళ్ళకి తెలుసున్న దాన్ని బట్టి వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. వాళ్ళలో ఉన్న తపన వల్ల వాళ్ళు తెలుసుకున్న దాన్ని కఠినంగా కఠోరంగా కూడా ఆచరిస్తూ ఉంటారు. కానీ ఏది ఆచరించినా వాళ్ళు కొన్ని రోజులే కాదు, సంవత్సరాలు, ఒక్కోసారి జన్మంతా కూడా ఆచరిస్తారు. అనుకున్న సాధించలేరు. పాపం అనుకుంటారు ఆ మార్గంలో ప్రయాణిస్తూ, ఏంటి నాళ్ళ నుంచి ఇంత కష్టపడుతున్నాను, నేను పొందలేకపోతున్నాను, నేను అనుకున్న దాన్ని నేను సాధించలేకపోతున్నాను అని చెప్పి చాలా మదన పడుతూ ఉంటారు. అంచేత అలా బుద్ధుడు కూడా 6 సంవత్సరాలు రకరకాల గురువుల్ని కలిశాడు, రకరకాల సాధనలన్నీ చేశాడు, కఠోరంగా కూడా చేశాడు. వాళ్ళు చెప్పినవి
కానీ అనుకున్న సాధించలేకపోయాడు. ఆయన తిండి మానేశాడు, రకరకాల ఆసనాలు వేసాడు, ఎన్నో ఎన్నో రకాలైనటువంటి పాటించాడు ఆయన. ఎన్ని చేసినా ఆయన అనుకున్నటువంటి ఆ జ్ఞానం, ఆ ఎన్లైటైన్మెంట్ పొందలేకపోయాడు. అవన్నీ ఆయన ఆచరించాడు కాబట్టే వాటిని 10 మందికి బోధించారు. వాళ్ళదంతా అనుభవ జ్ఞానం అండి వాళ్ళు. అందుకే పత్రి గారు అంటారు, అన్నిటికంటే అనుభవ జ్ఞానం చాలా గొప్పది అంటారు. అనుభవంతో బోధించింది. అంచేతే అటువంటి వాళ్ళ అనుభవంతో బోధించినటువంటి విషయాలు మనం ఆచరిస్తే చాలండి. అది కరెక్టా కాదా అని చూసి టెస్ట్ చేసి చెయ్యాలంటే ఇంకా చాలా జన్మలు తీసుకోవాలి. అవి ఏమీ అవసరం లేదు. వాళ్ళ అనుభవంతో బోధించినవి మనం ఆచరించడమే. మన పత్రి గారు ఈ శ్వాసమే ధ్యాస, ఇది తప్ప ఇంకొక మార్గం లేదు, దారి లేదు అని ఖచ్చితంగా చెప్పడమే కాదు, ఊరికే చెప్పలేదు ఆయన. ఇది చెప్పే ముందు ఆయన ఎన్నో సంస్థలను అధ్యయనం చేశాడు, ఎంతో మంది గురువుల్ని అధ్యయనం చేశాడు, వారు చేస్తున్నటువంటి సాధనను కూడా చూశాడు, ఎన్నో చోట్లకి వెళ్ళాడు ఆయన. వేటి వల్ల ఏమీ ప్రయోజనం లేదు అని తెలుసుకున్నాడు అది. మనం ఎన్లైటైన్మెంట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ శ్వాస మీద ధ్యాస అన్నది తప్పనిసరి అన్నది ఆయన గ్రహించాడు. ఆయన అంతకుముందు జన్మలో ఆయన చేశాడు, సాధించాడు. కానీ మళ్ళా ఈ బోధ చేయడానికి భూమి మీదకి వచ్చాడు, ఈ జన్మ తీసుకున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఈ మార్గం ఆయనకు అందలేదు ముందు. మామూలుగా అందరిలాగే మనం అందరం ఏం చేస్తున్నాం, ఆయన అదే చేశాడు. వివాహం చేసుకున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, పిల్లల్ని కన్నాడు, సంసారాన్ని పోషించుకుంటున్నాడు. ఇవన్నీ చేస్తూ ఉంటే ఆయనకి సడన్ గా ఆయన స్నేహితుడు మరి ఒకసారి ఈయన కొంతమందితో కూర్చుని మాట్లాడుతూ ఉంటే స్నేహితుడు ఫోన్ చేసి, ఏంటి నువ్వు వైట్ డ్రెస్ వేసుకున్నావు, నీ ఫ్రెండ్స్ ఏమో ఒకడు ఈ డ్రెస్ ఇంకోటి ఆ డ్రెస్ వేసుకున్నాడు, ఏం మాట్లాడుకుంటున్నారని అడిగాడు. ఈయన ఆశ్చర్యపోయాడు. నేను ఇక్కడ కూర్చుని చేస్తున్నది ఈయనకి ఎలా తెలిసింది అని అడిగాడు. నీకు ఎలా తెలిసింది? ఏమీ లేదు, నా సూక్ష్మ శరీరంతో వచ్చి చూశాను. ఎలా రాగలిగేవాడు? ఎలా రాగలిగేవు అంటే, నేను ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని చేశాను, దానివల్ల నాకు ఆ శక్తి వచ్చింది అన్నాడు. అప్పుడు ఈయనకి బుర్ర తిరిగిపోయింది. వెంటనే
అయినా 3 నెలలు ఇంట్లో కూర్చుని బయటికి రాకుండా ఈ శ్వాస మీద ధ్యాస ఉంచాడు ఆయన. ఎప్పుడైతే అలా ఉంచాడో ఆయనకి గతమంతా స్ఫురణకు వచ్చేసింది. గత జన్మలు ఇవన్నీ కూడా వచ్చేసింది. ఆ జ్ఞానము అన్నీ స్ఫురణకు వచ్చేసింది. అప్పుడు నుంచి ఆయన ఈ ఆయన గురువు గారు అయినటువంటి మరి ఆయన ద్వారా తెలుసుకుని నువ్వు చేయవలసిన పని ఉద్యోగం కాదు, సదానంద యోగి ద్వారా ఈ జ్ఞానాన్ని, ఈ మార్గాన్ని 10 మందికి నువ్వు బోధించాలి అని చెప్పినప్పుడు తను చేయవలసిన దానికి ఇది ఈ ఉద్యోగం ఆటంకం అని చెప్పి దాన్ని రిజైన్ చేసి అప్పటి నుంచి కూడా ఆయన ఈ ప్రచారం మొదలెట్టి మరి ఆయన ఏ స్థాయికి ఎదిగాడో మరి మనం అంతా చూస్తున్నాం. అంత గొప్పవాడు ఏ స్థాయికి ఎదిగాడో మనం చూస్తున్నాం. ఎంత అద్భుతమైన జ్ఞానం బోధించాడో, ఎన్ని పుస్తకాలు రాశాడో, ఎన్ని పుస్తకాలు చదివాడో, ఇవన్నీ మనం చూసాం. ఆయన మాటలకి పరవశించిపోయాం. ఆయన సందేశాలు ఎంత గొప్పగా ఉండేవంటే తూచా తప్పకుండా ఆచరించాలి అన్నంత విధంగా ఉండేవి. అలాగే మనము చేశాం ఆయన బోధ ప్రకారం. మరి మనము ఎదుగుతున్నాం. ఎన్నో తెలుసుకున్నాం మనం కూడా. ఆయనలాగే బోధించడం కూడా మొదలెట్టాం. మరి ఆ మార్గం పట్టుకుని ఆయన గొప్పవాడు అవడమే కాదు, అదే మార్గాన్ని పట్టుకుని మనము ఎదుగుతున్నాం. మనం చేసే తీవ్రతను బట్టి, సాధన యొక్క తీవ్రతను బట్టి. అంచేత బుద్ధుడు కానీ పత్రి గారు కానీ వాళ్ళ అనుభవ జ్ఞానంతో బోధించిన బోధలు ఖచ్చితంగా మనమంతా ఆచరించాలి. ఎందుకంటే వారేటి మనమేటి ముక్తి కోసమే ప్రయత్నిస్తున్నాం, మోక్షం కోసమే ప్రయత్నిస్తున్నాం. దానికి ఏం చేయాలి? లోకంలో చూస్తే ఎంతో మంది గురువులు కనిపిస్తారు, రకరకాలుగా బోధిస్తూ ఉంటారు. ఒకడు అది చేయమంటాడు, ఒకడు ఇంకోటి చేయమంటాడు, ఇంకోటి ఇది చేయమంటాడు. ఆ గురువులే అవి ఆచరిస్తూ ఉంటారు. హిమాలయాల్లోకి వెళ్తే ఎన్ని రకాల వాళ్ళు కనిపిస్తారు. మరి జడలు పెంచేస్తారు కొంతమంది, కొంతమంది గుండ్లు గీస్తూ ఉంటారు, కొంతమంది నేల మీద పడుకుంటారు, కొంతమంది బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటారు, కొంతమంది నెలల తరబడి తినకుండా ఉపవాసం ఉంటూ ఉంటారు, కొంతమంది సంసారము ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా రకరకాలు చేస్తారు. బుద్ధుడు ఏమన్నాడంటే
వీటన్నిటి వల్ల ముక్తి లభించదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారండి. జటావల్కలాజిన, జుట్టు జడల జడల కింద పెంచుతారు. రకరకాలు అందులో. పృథ్వీ సైనం, భూమి మీద మంచాలు వేసుకోరు, పరుపులు ఉండవు, కటికి నేల మీద పడుకుంటారు. ఇవన్నీ ముక్తినిస్తాయనే భావిస్తూ ఉంటారు. నగ్న సంచారం, బట్టలు వస్త్రాలు ధరించకుండా తిరుగుతూ ఉంటారు. మరి ఇవన్నీ కూడా ఉపయోగం లేదని చెప్పి బుద్ధుడు చెప్పడం జరిగింది. ఇంకా కొంతమంది ఉపవాసం ఉంటారు. ఉపవాసం అన్నది ఆరోగ్యాన్ని ఇస్తుంది అంతే. మీ ఉదరాన్ని, కడుపుని కండిషన్లో ఉంచుతుంది, అంతేగాని అది ముక్తిని ఎలా ఇస్తుంది? అలాగే సన్యాసం, ఏదో సంసారాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయి ఏం అవసరం లేదు. పత్రిక స్పష్టంగా చెప్పారు, సంసారంలోనే నిర్వాణం అని చెప్పి. ఇవేమీ భార్యను వదిలేక్కర్లేదు, భర్తను వదలక్కర్లేదు, జనానికి దూరంగా వెళ్ళిపోక్కర్లేదు. అందరిలోనూ ఉండు, నీ పని నీదే, వాళ్ళ పని అవదు. నీకు ఒంటరితనం అవసరం లేదు, ఏకాంతవాసం నేర్చుకో. అదే చెప్పాడు ఆయన. ఓషో ఎక్కడికో హిమాలయాలకు వెళ్ళిపోయి, అడవుల్లోకి వెళ్ళిపోయి, ఎక్కడికో వెళ్ళిపోయి ఒంటరిగా జీవించడం కాదు, సాధన చేయడం కాదు, ఏకాంతవాసం. నువ్వు ఉన్న ఊళ్ళోనే ఉండు, ఉన్న సంసారంలోనే ఉండు, నీ పని నీదే, వాళ్ళు ఎన్ని చేసుకొని దాన్ని అలవాటు చేసుకో. అందుకే నేను చెప్తాను, నేను భీమవరం రండి, మీరు చెయ్యగా ఏ స్థాయికి వస్తారో అంటే ధ్యానం కళ్ళు మూసుకున్న 5 నిమిషాల్లో ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోవాలి, ఆలోచన లేని స్థితికి వెళ్ళిపోవాలి. కళ్ళు మూసుకున్న 5 నిమిషాలు. అది మీరు కొన్ని నెలల పాటు బాగా చేసినట్లయితే ఆ స్థాయికి వస్తారు. అది కూడా సరిపోదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అక్కడ చాలా సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నాం భీమవరంలో. ఎవరిని దగ్గకుండా, సెల్స్ పెట్టకుండా, మాట్లాడకుండా, గురకలు పెట్టకుండా, అలాగా చాలా అంటే మనం ఆ నిశ్శబ్దాన్ని మెయింటైన్ చేయడానికి చాలా చర్యలు తీసుకుంటున్నాం మనం. అంత నిశ్శబ్దంలో
కూర్చోవడం నేర్చుకుంటున్నాం ముందు. అది ప్రారంభం. అలా కొన్ని నెలల్లో కనీసం మీ స్థాయిని బట్టి సంవత్సరాలు మీరు కష్టపడితే అది సాధిస్తే కనుక చాలా గొప్ప స్థితికి మీరు ఎదిగినట్టే ఒక రకంగా చెప్పాలంటే. కూర్చున్న తర్వాత 5 నిమిషాలు అక్కడే కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు ఎప్పుడైనా చెయ్యాలనుకున్నప్పుడు అలా కూర్చోగానే 5 నిమిషాల్లో మీరు మీకు ఆలోచనలన్నీ అయిపోవాలి. ఇంకా కూర్చున్నారా లేదో కూడా మీకు తెలియకూడదు. కళ్ళు తెరిచేసరికి ఆ 2 గంటలు అవ్వచ్చు, 3 గంటలు అవ్వచ్చు, ఆ స్థాయికి రావాలి మొదట్లో. నేను ఈ జూమ్ లో కూడా కొంతమంది వస్తున్నారు, అలా ఉండిపోతున్నారు. చాలా మంది ఏంటంటే కూర్చుంటున్నారు కానీ అలా ఉండలేకపోతున్నారు. మధ్యలో లేవడం, తిరగడం, వీడియోలు కట్ చేయడం, ఈ 2:30 గంటలు కూడా వాళ్ళు ఉండలేకపోతున్నారంటే వాళ్ళ సాధన ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి వాళ్ళకి ఇది అర్థం కావట్లా. ఏంటి నేను మళ్ళా ఇలా ఇన్నిసార్లు నేను లేచిపోతున్నాను, తిరుగుతున్నాను, వీడియో కట్టేస్తున్నాను, అదేదో గుర్తొస్తుంది, ఆ పని చూసుకుంటారు. ఇంకా వాళ్ళు సాధన ఏం చేస్తున్నట్టు నాకు అర్థం కాదు. 2:30 గంటలు కూడా ఇంకా ఇన్ని సంవత్సరాలైనా వాళ్ళు కూర్చోలేకపోతే ఇంకా దేనికి వాళ్ళు? అబ్బో, నేను సంవత్సరం నుంచి భీమవరం వెళ్ళి వస్తున్నానంట, 6 మాసాల నుంచి భీమవరం వెళ్ళానంట. కొంతమంది ఒక నెల వెళ్ళి వచ్చేసి నేను భీమవరం వెళ్ళి వచ్చేసానంట. వెళ్ళి వచ్చావు రైటే. నువ్వు మార్నింగ్ జూమ్ లో నువ్వు కళ్ళు మూసుకున్నాక ఒకరితో సంబంధం లేదు, ఓకే చెప్పేదాకా, అరే అప్పుడే అయిపోయిందా అని అనిపించేదాకా నువ్వు సరైన సాధనలోకి వెళ్ళనట్టే లెక్క. మరి నీకు ఈ స్థితే రాలేదే, ఇంకా నీకు ఏకాంతవాసం అలవాటు అవ్వాలి అంటే ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది చెప్పండి. నువ్వు రైల్వే స్టేషన్లో కూర్చో, 1 2 గంటలు లేట్ అయింది, చుట్టూ ఎంత గోలన్నా సరే నీ సాధన నీదే. అన్నీ వినబడుతూ ఉంటాయి, ఆలోచనలు, నీ మనసు పనిచేయదు. అన్నీ ఎందుకు వినబడతాయి? ఎరుకుంది కాబట్టి. ఆ రైల్వే స్టేషన్లో అనౌన్స్మెంట్లు కూడా ఉంటాయి, అవి వినబడతాయి. అలాగే బస్సులో కూర్చున్నాం, 3 గంటల ప్రయాణం, వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు, వాళ్ళ పని వాళ్ళదే, మన పని మనదే. అది ఏకాంతవాసం. ఇంట్లో కూర్చున్నావు, నీ భర్త టీవీ పెట్టాడు, నీ పిల్లలు టీవీ పెట్టుకున్నారు, నీ పని ఇదే, అదే ఏకాంతవాసం. ఆ స్థాయికి మీరు చేరుకోగలిగితే చాలా హయ్యెస్ట్ స్థాయికి మీ సాధన చేరుకుందని మనం చెప్పచ్చు. ఓ రోజేమో జూమ్లో పాల్గొంటారు,
ఓ రోజు వీడియో కట్టేసి పాల్గొంటారు, ఓ రోజు వీడియో ఆన్ చేస్తారు, ఓ రోజు మధ్యలో లేచిపోతారు. మీకు అనిపించదా ఇదేంటి, నా సాధన ఇలా ఉందేంటి, ఇన్నాళ్ళ నుంచి చేస్తున్నాను అని ఎప్పుడు అనిపించలేదా? అనిపించదా? ఆలోచించు. ఏ దాంట్లో మనం ఎంటర్ అయినా దాని పరాకాష్ఠకి మనం చేరుకోవాలి. అది లేని సాధన వృధా అండి. ఏంటి చేసాం సాధన? అనేక రకాల నైపుణ్యాల్లో క్లాస్ చెప్పడం ఒకటి. క్లాస్ ఎందుకు చెప్పమంటాము అంటే శాల్వాలు కప్పించుకోవడానికి కాదు, ఆ జనాలతో పరిచయం చేసుకోవడానికి కాదు. మన వాళ్ళు ఉన్నారు కొంతమంది, క్లాస్ చెప్తే జనాలు పరిచయం అవుతారు, క్లాస్ చెప్తే డబ్బులు వస్తాయి, క్లాస్ చెప్తే గొప్పోళ్ళుగా ఎదిగిపోయామని అనుకుంటారు. అది కాదు. క్లాస్ చెప్తున్నావు అంటే నువ్వు చెప్పే వాటిని నువ్వు ఆచరించగలుగుతున్నావా లేదా, అది ముందు చూసుకో. ఈ శాలువలు కప్పడం ఇవన్నీ తర్వాత చూద్దాం. సన్మానాలు ఇవి కాదు కావాల్సింది. అవి కాదు నిన్ను గొప్పవాడిగా రుజువు చేసేది. ఎన్ని శాలువాలు కప్పించుకుంటే అంత గొప్పోడు అనుకుంటారు. ఎన్ని నువ్వు చెప్పే వాటిలో ఎన్ని నువ్వు ఆచరించగలుగుతూ ఉంటే నువ్వు అంత గొప్పవాడు. గుర్తెట్టుకో, రాసుకోండి కావాలండి. వాడు మాస్టర్. అది చూసుకోండి. 4 క్లాసులు చెప్పేసరికి అహం పెరిగిపోతుంది. మీరు అనుకుంటారు నాలో ఏమీ లేదు లేదని. మీరు అనుకోవచ్చు ఏమీ లేదని. నేను నెత్తి మీద జుట్టు ఎంత పెరిగిందో నీకేం కనిపిస్తుంది? ఎటవాడికి కనిపిస్తుంది. అలాగే నీలో అహంకారం ఉందా లేదా నీకు తెలీదు, గురువు తెలుస్తుంది. చేత బుద్ధుని యొక్క బోధలు ఎంత గొప్పవో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇవన్నీ మనకు అవసరం లేదండి. రకరకాలుగా జుట్లు పెంచుకోవడం, కటిక నేల మీద పడుకోవడం, బట్టలు లేకుండా నాగసాధువులు చూస్తూ ఉంటాం కదా. గంగా నది పుష్కరాలకి దానికి కొంతమంది ఉపవాసం ఉంటారు. మేము పళ్ళే తీసుకుంటామండి, ఇంకేం తీసుకోండి అంటారు. ఏం ఉపయోగం లేదు. నీ మనసులో ఉన్న సంశయాలు ఏం పోవు.
ఇటువంటి సంశయాలు ఉన్నవాడు ఎన్ని ముక్తిని చేకూర్చలేవు అని చెప్పాడు. అలాగే శంకరాచార్య వారు కూడా చెప్పడం జరిగింది. జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్నపిచన పశ్యతి మూడో ఉదర నిమిత్తం బహుకృత వేష అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఏమన్నారంటే ఆయన జుట్టును జడలు జడలుగా కట్టించుకోవడం, తలను నున్నగా గొరిగించుకోవడం, కాషాయ వస్త్రాలు, రకరకాల డ్రెస్సులు, తలపాగా, కాషాయ తలపాగా, కాషాయ ఈ కండువ ఇలాంటివి ధరించడం, ఇవన్నీ ఉదర పోషణ, పొట్ట నింపుకోవడానికి తప్ప, పొట్ట నింపుకోవడానికి వేసే వేషాలు ఇతరులని ఆకర్షించడానికి, అంతేకాని అంతకన్నా దేనికి ఉపయోగపడవు అని చెప్పి నీ జ్ఞానం ఉదయింప చేసుకోవడానికి ఏమాత్రం ఉపయోగపడవు అని చెప్పి శంకరాచార్య వారు చెప్పడం జరిగింది. పెద్దలండి ఈ ముక్తి మోక్షం పొందడానికి ఆ స్థాయి ఆ పొందిన వాళ్ళు వాళ్ళ అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయాలే మనకు బోధించారండి. అలాగే మెహర్ బాబా వారు ఇంకా కొన్ని విషయాలు చేసే సాధనలలో ఈ వేష భాషలు వాటి గురించి కూడా మరి వాళ్ళు చెప్పడం జరిగింది. బుద్ధుడే కానీ శంకరాచార్య. అలాగే ఇంకా మనం చేసే ఆచారాలు ఇటువంటి మెహర్ బాబా ఏం చెప్పారంటే యజ్ఞాలు, ఆచారాలు, కర్మకాండలు ఇవేమీ కూడా నా ప్రేమ సందేశాన్ని అంటే జ్ఞాన సందేశాన్ని వ్యాపింప చేయడానికి పనికిరాని ఆయుధాలు అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే మత సాంప్రదాయాలు, క్రతువులు, కర్మకాండలు వివేకరహితంగా ఆలోచించకుండా ఊరికే యాంత్రికంగా అనుసరిస్తే నిజానికి అవి సహకరించడం మాట అటుంచి మనల్ని దారి మళ్లించేవిగా ఉంటాయి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి అందుకే పత్రి గారు ఏమీ అక్కర్లేదు, నువ్వు సహజంగా ఎలా ఉంటే ఎలా, సామాన్యంగా అందరిలాగే నువ్వు జీవించు అంటారు. కాషాయాలు వేసుకోవడం, రుద్రాక్షలు ఇటువంటివన్నీ వేసుకోవడం, జుట్టు బాగా పెంచడం, గడ్డాలు ఇవన్నీ పెంచడం, ఇలాంటి ఏ వద్దన్నాడు. అయ్యో కడియాలు వేసుకోవడం, ఇలా రకరకాలు ఏం వద్దని చెప్పారు. అవన్నీ నీకెందుకు, చక్క శ్వాస మీద ధ్యాస పెట్టి ఆలోచనలు లేని స్థితిలో, మనసు పని చేయని స్థితిలో ఆత్మతో, ఆ పరబ్రహ్మతో ఉండి చాలు నీకు, సమస్తము చేకూడతాయి. ఇంకేం అక్కల, ఆ పని చేస్తున్నాం. దాని పవర్ ఏంటో, దాని శక్తి ఏంటో మనకు అర్థం కావట్లా.
అందుకే చేయలేకపోతున్నాం. భీమవరం రాలేకపోతున్నాం. జూమ్లో కూర్చోలేకపోతున్నాం. రెగ్యులారిటీ చూపించలేకపోతున్నాం. ఈ మాత్రం రోజులో ఒక 2, 3 గంటలు ఆ పరబ్రహ్మతో కూర్చోడానికి మనకి ఆ సమయమే కుదరట్లేదు అంటే ఎంత సాధనలో హీన స్థితిలో ఉన్నామో అర్థం చేసుకోండి. ఎవరి కోసం కూర్చుంటున్నారు? ఓ రోజు కూర్చుంటారు, ఇంకో రోజు ఆ కూర్చున్నది కూడా 1 గంట ఉంటారు, తర్వాత వెళ్ళిపోతాం. వీడియోలు ఆన్ చేయరు. వాళ్ళని ఏమనుకోవాలి? ఎందుకు అసలు దీంట్లోకి రావడం దేనికి? ముక్కుబడిక, ఏదో తృప్తి పడ్డానిక? ఫలితం లేని సాధనలండి ఇవన్నీ. శ్రద్ధ లేకపోతే ఫలితం ఎలా ఉంటుందండి? జ్ఞానం అలా అబ్బుతుంది. ఎన్నాళ్ళు ఉన్నా అలాగే ఉంటారు. భీమవరం ఒక నెల వస్తారు, ఇంకో నెల రాదు. ఏదో సీనియర్లు అయిపోయాం, పెద్ద మాస్టర్లు అయిపోయాను ఫీల్ అయిపోతూ ఉంటారు. ఏమైపోయారు? ఎక్కడయ్యారు? చేసే పనులన్నీ ప్రాపంచికం, ఉన్నది ఆధ్యాత్మికం. డబ్బు మీద, సంసారం మీద, సుఖాల మీద, భోగాలు, వాటి మీదే దృష్టి ఉంటుంది. ఈ చేత గొప్పవాళ్ళు చెప్పినవన్నీ మనం కూడా జాగ్రత్తగా ఆలోచిస్తూ మన సాధనలు పెంచుకుంటూ మన లోపాలన్నీ సరి చేసుకుంటూ ఈ ఆధ్యాత్మిక మార్గంలో, ధ్యాన మార్గంలో, జ్ఞాన మార్గం, ముక్తి మార్గం మనం ఎదగడానికి కృషి చేయాలి. ఈ జన్మలోనే మనం చేసే కృషి వల్ల మనకి తీసుకోవాల్సిన జన్మలు ఎన్నో జన్మలు తగ్గిపోవాలి. ఇంకా మన సాధన తీవ్రమవుతే ఇదే ఆఖరి జన్మ కూడా ఆటోమేటిక్గా అవుతుంది. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.